ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సాంఖ్యాయోగం నుంచి 54వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవః. ఈ శ్లోకం ఈ అధ్యాయం చివరి వరకు ఉన్న శ్లోకాలు స్థితప్రజ్ఞ విషయమే చెప్పబోతున్నాయి. సుస్థిరంగా ఉన్న ఈ స్థితి ఏమిటి? దృఢత్వం, అపారమైన దయ, మనిషిలో ఒక ఉన్నతమైన పరివర్తన కలిగితే అది ఏమిటది? అల్పం స్వల్పం అయినవి తుడిచివేయబడితే ఆ స్థితి ఏమిటి? నాకు తెలుసుకోవాలని ఉంది అని మన అందరి తరపున అర్జునుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. స్థితప్రజ్ఞుడు ఏ విధంగా జీవిస్తాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు? అతని ప్రవర్తన నాకు తెలుసుకోవాలని ఉంది. అతను బయటకు మనందరిలాగానే ఉంటాడు, కానీ లోపల చాలా మార్పు కలిగి ఉంటాడు. శ్రీరామకృష్ణులు కజ్జికాయలు అన్ని బయటికి ఒకలాగే ఉన్నా లోపల ఎలాగైతే వేరు పదార్థాలతో నిండి ఉంటాయో, అదేవిధంగా మనుషులంతా బయటికి ఒకే రకంగా ఉన్నా అంతరంగంగా చాలా వ్యత్యాసాలతో ఉంటారు అనేవారు. ప్రాజ్ఞస్య మూర్ఖస్య చ కార్యయోగే సమత్వమభ్యేతి నతు బుద్ధి. ప్రాజ్ఞ అంటే బుద్ధిశాలి, మూర్ఖ తెలివిహీనుడు. ఏదైనా పని చేసినప్పుడు ఆ పని చూడడానికి బయటకు ఒకేలా కనిపిస్తుంది, కానీ వారిలోని మనోభావాలు చాలా భిన్నంగా ఉంటాయి అని భాసుడు 6వ శతాబ్దంలో తాను రచించిన అవిమారలో రాశాడు. భాసుడు నాటక రచయిత. బయటకు అంతా ఒక్కలాగానే కనిపించినా ఆంతరంగికంగా చాలా వ్యత్యాసాలుంటాయి. ఒక మనిషి గుణాన్ని లోపల నుంచి చూడాలి. మనం మన అంతరంగంలోకి వెళ్ళనంత వరకు ఇతరులోనికి వెళ్ళలేము. అర్జునుడు స్థితప్రజ్ఞస్య శ్లోకం ద్వారా పైన విషయాలన్నీ శ్రీకృష్ణుడి అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో 55వ శ్లోకంలో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.